నమస్తే, నేను మీ రేవంత్ చెల్లమల. సో ఈరోజు స్క్వెరలింగ్ స్ట్రాటజీ అని చెప్పేసి ఒక దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎవరైతే డిఐవై ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళకి ఉపయోగపడుతుంది అనిపించింది. సో బేసిక్గా మంత్లీ ఇన్కమ్ జనరేషన్ కోసం రిటైర్మెంట్ తర్వాత ఒక స్టడీ ఇన్కమ్ మ్యూచువల్ ఫండ్స్ త్రూ జనరేట్ చేయాలి అనుకున్న వాళ్ళ కోసం ఈ స్క్వెరలింగ్ మెథడ్ అనేది బాగా పనిచేస్తుంది. సో మనం గతంలో ఈ బకెటింగ్ స్ట్రాటజీ అనేది ఆల్రెడీ చెప్పుకున్నాము. సో బకెటింగ్ మెథడ్లోనే మనం ఎస్డబ్ల్యూపీ అనేది చేయాలి అని చెప్పేసి దానికి స్క్వెరలింగ్ అనేది యాడ్ చేస్తున్నాం. అది ఏ విధంగా పనిచేస్తుంది ఏంటి అనేది దాని గురించి మనం డెఫినెట్గా మాట్లాడుకుందాం. కాకపోతే ఒకటి మాత్రం క్లియర్గా చెప్పాలి. సో బేసిక్గా ఇట్ కుడ్ బీ ఎనీ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ. ఇఫ్ యు ఆర్ సీరియస్లీ ఏ స్ట్రాంగ్ ఇన్వెస్టర్ విత్ ద కంప్లీట్ మార్కెట్ నాలెడ్జ్, ఎస్ డూ ఇట్ యువర్ సెల్ఫ్. ఇఫ్ నాట్, ఇటువంటి స్ట్రాటజీస్ ఏమైనా కానీ మీకు అడ్వైజర్ త్రూ అయితేనే బెటర్గా ఫంక్షన్ చేస్తూ ఉంటాయి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద స్ట్రాటజీ ఫస్ట్. సో బేసిక్గా మనం ఆల్రెడీ బకెటింగ్ స్ట్రాటజీ గురించి వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం. సో ఫస్ట్ మనం ఒక బకెటింగ్ స్ట్రాటజీగానే ఏమైనా బిల్డ్ చేయాలి అని అంటే ఫస్ట్ మనకు కార్పస్ కావాలి. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనం ఎస్ఐపిల ద్వారానో లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారానో రిటైర్మెంట్కి కావాల్సినటువంటి కొంత కార్పస్ని బిల్డ్ చేసుకుంటూ ఉంటాం. కొంతమందికి రిటైర్మెంట్కి 5 కోట్లు అవసరం పడవచ్చు, కొంతమందికి 10 కోట్లు కావచ్చు. బట్ అందరికీ అదే కండిషన్ కాదు. ఇప్పుడు రిటైర్ అయ్యేటువంటి వాళ్ళకి ₹1,00,000 ఎక్స్పెన్సెస్ ఉన్నాయి అని అంటే 2 crore 10 lakhs కార్పస్ ఇది అప్రాక్సిమేట్గా సరిపోతుంది. అంటే మనం ఒక 6% రిడిమ్షన్ చేస్తున్నాము అని అంటే అప్రాక్సిమేట్గా మనకి 2 crore 10 lakhs అట్లా కార్పస్ ఉన్నట్లయితే మనకి అప్రాక్సిమేట్గా సరిపోతుంది. సో దట్ ఏంటి, మనకి ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్. బేసిక్గా మనకి ఇప్పుడు ఈ సంవత్సరం ప్రతి నెల 1,00,000 తీస్తే వచ్చే సంవత్సరం మళ్ళీ మనకి ఇన్ఫ్లేషన్ యాడ్ అవుతుంది కాబట్టి 1,05,000 1,06,000 తీయాలి కదా ఎవ్రీ మంత్. సో మన రిడెంప్షన్ కూడా పెరగాలి కాబట్టి, రిడెంప్షన్ కూడా పెరగాలి కాబట్టి మనకు ఒక 2 crore 10 lakhs ఉండి ఒక 1 lakh మంత్లీ రిడెంప్షన్ చేయాలి అంటే ఎస్డబ్ల్యూపీకి ఇది బాగా పనిచేస్తుంది. ఒక స్టేబుల్ ఇన్కమ్ స్ట్రాటజీ లాగా బాగా పనిచేస్తుంది. సో బేసిక్ ఇక్కడ ఏంటంటే సేమ్ మనము బకెటింగ్ స్ట్రాటజీ గతంలో మాట్లాడుకున్నాం. దీన్ని కొంచెం డీటెయిల్డ్గా మాట్లాడుతూ స్క్వెరలింగ్ని యాడ్ చేద్దాం. సో బేసిక్ ఇక్కడ బకెటింగ్ స్ట్రాటజీలో మనము 3 buckets ఫార్మేషన్ చేస్తాము. ఒకటేమో స్టెబిలిటీ బకెట్, రెండోది ఇన్కమ్ బకెట్, మూడోది గ్రోత్ బకెట్. సో బేసిక్ ఇక్కడ స్టెబిలిటీ బకెట్ అని అంటేనేమో మనకి 0 to 3 years అంటే ఈ నెల నుంచి ఇక్కడి నుంచి ఒక 3 సంవత్సరాల వరకు మనకి ఏవైతే ఎక్స్పెన్సెస్ ఉంటాయో వాటిని స్టెబిలిటీ బకెట్లో మనం పార్క్ చేసి పెట్టుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు నెలకి ₹1,00,000 ఖర్చు అని అంటే సంవత్సరానికి 12 లక్షలు, 3 సంవత్సరాలకు కానీ 36 లక్షలు అవుతుంది. సో మినిమం 36 లక్షల రూపాయలని మీరు స్టెబిలిటీ బాస్కెట్లో యాడ్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసరికి మనకి ఇన్కమ్ బకెట్ అని ఉంటుంది. సో బేసిక్గా ఇన్కమ్ బకెట్ అనేది ఏంటి అని అంటే సో ఇందులో మనకి హ్యూజ్ వాలటాలిటీ లేకుండా మనకి మోడరేట్ రిస్క్ తోటి బెటర్ దాన్ బ్యాంక్ ఫిక్స్డ్ ఎఫ్డి రిటర్న్స్ని జనరేట్ చేయాలి. బెటర్ దాన్ బ్యాంక్ ఫిక్స్డ్ రిటర్న్స్ అని అంటే 10% అప్రాక్సిమేట్గా వచ్చినా కానీ సరిపోతుంది. అంటే ఇన్ఫ్లేషన్ కంటే బెటర్ రిటర్న్స్ అంటే జీడిపికి ఈక్వలెంట్ రిటర్న్స్ ఇచ్చేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ని ఎంచుకుంటాం. తర్వాత వచ్చేసరికి గ్రోత్ బకెట్. గ్రోత్ బకెట్ అని అంటే మనం లాంగ్ టర్మ్ ఈక్విటీ కుడ్ బి షార్ట్, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, మల్టీ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. సో దీన్ని మనం గ్రోత్ బకెట్ కింద ఒక్కొక్క దాన్ని మళ్ళీ విడివిడిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందులో ఏ ఫండ్స్ పెట్టాలి అనేది. సో ఫస్ట్ స్టెబిలిటీ బకెట్లోకి వచ్చేసరికి సో లిక్విడ్ ఫండ్స్ కానీ, మనీ మార్కెట్ ఫండ్స్, అల్ట్రా షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్, కార్పొరేట్ బాండ్ ఫండ్స్, క్రెడిట్ రిస్క్ ఫండ్స్ వీటన్నిటిని కూడా మనం కలిపి మన స్టెబిలిటీ బకెట్లోకి పెట్టుకోవాలి. సో బేసిక్గా 1 to 3 years ఇట్లా కాదులే అని అనుకునే వాళ్ళకి కూడా ఇంకొక ఫార్ములా ఉంటుంది. 33%, 33%, 33% ఈక్వల్గా డివైడ్ చేయండి. ఉన్న డబ్బుల్ని 3 భాగాలు చేసేసి 3 bucketsలోనే పెట్టుకోవచ్చు. ఈవెన్ దట్ ఈస్ ఆల్సో నైస్. బట్ మోర్ కన్వీనియంట్గా ఉండేది ఏంటి అంటే 3 yearకి ప్లాన్ చేసుకోవటం. సో ఫస్ట్ ఇక్కడ 3 yearకి కంపల్సరీ ఎందుకు ప్లాన్ చేయాలని చెప్తామనంటే మార్కెట్లో వాలటాలిటీ అనేది చాలా కామన్గా ఉంటుంది. యూజువల్గా మార్కెట్ అనేది ఒకసారి డిప్ అయింది అని అంటే రికవర్ అవ్వడానికి 1 year పట్టచ్చు, 2 years పట్టచ్చు, 3 years పట్టచ్చు. బట్ యూజువల్గా మనకి యావరేజ్ కన్సాలిడేషన్ ఆఫ్ ఏ మార్కెట్ అనేది మనకు 1.5 to 2 years అనేది ఉంటుంది. అదే 3 years మనం ప్రిపేర్ అయ్యామనుకోండి, ఈక్విటీ పోర్ట్ఫోలియోలో గ్రోత్ బాస్కెట్లో కానీ మనీ అంటే మనకి ఇంకొకటి ఇన్కమ్ బాస్కెట్ ఉంది కదా, అవి ఎక్కువ ఇంపాక్ట్ కాకుండా ఉంటాయి. రిడిమ్షన్ చేస్తాం కదా ఎవ్రీ మంత్. అంటే ఇక్కడ రిడిమ్షన్ చేయడం అంటే వీఆర్ సెల్లింగ్ యూనిట్స్. మనం ఏదో ఒక 6 monthsకి డెట్ ఫండ్స్ పెట్టుకొని మిగతా అన్ని ఈక్విటీ పెట్టుకొని అక్కడ రిడిమ్షన్ చేయాలి అని అంటే మన యూనిట్స్ ఫాస్ట్గా సెల్ ఆఫ్ అయిపోతాయి మార్కెట్ పడ్డప్పుడు. ఈ రిస్క్ మనకు ఉంటుంది. ఈ రిస్క్ని మిటిగేట్ చేయడానికి ఏం చేయాలి, మినిమం 3 years అక్కడ పెట్టాలి. సరే ఈ 3 year క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ నాకు రావు అని అనుకున్న వాళ్ళైతే కనుక ఈక్వల్గా డివైడ్ చేయండి. 3 bucketsకి కూడా సమానంగా డివైడ్ చేసి ఫస్ట్ బకెట్లో వచ్చేసరికి డెట్ బేస్ మ్యూచువల్ ఫండ్స్ని పెట్టుకోండి. కావాలి అంటే ఫస్ట్ 6 months కోసం అని చెప్పేసి ఆ లిక్విడ్ ఫండ్స్ పెట్టుకోండి, మనీ మార్కెట్ ఫండ్స్ పెట్టుకోండి, తర్వాత అల్ట్రా షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్ పెట్టుకోండి, ఆ తర్వాత లాస్ట్ 1 year దానికి కావాలంటే కార్పొరేట్ బాండ్ ఫండ్స్ పెట్టుకోండి. సో బేసిక్ ఇట్లా మనం విత్ ఇన్ ద బాండ్ మార్కెట్ ఆల్సో మనం మన ఫండ్స్ని డైవర్సిఫై చేయొచ్చు. సెకండ్ బకెట్ వచ్చేసరికి మనకి ఇన్కమ్ బకెట్. సో ఇందులోకి వచ్చేసరికి హైబ్రిడ్ ఫండ్స్ని వాడతాం. సో ఇందులో హైబ్రిడ్ ఫండ్స్ యొక్క పని ఏంటి, వాలటాలిటీని తగ్గించడం.
ఓకే. సో ఇవి మనకి డెట్ బేస్ మ్యూచువల్ ఫండ్స్ కంటే బెటర్ ఆల్ఫాని జనరేట్ చేస్తాయి. యూజువల్గా డెట్ బేస్ మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తాయి, 6 to 7% అనేది స్టాండర్డ్ రిటర్న్ ఇస్తూ ఉంటాయి మనకి. అదే మనకి హైబ్రిడ్ బేస్ ఫండ్స్ ఎంతవరకు జనరేట్ చేస్తాయి, దేర్ ఆర్ హైబ్రిడ్ ఫండ్స్ విచ్ హ్యావ్ డెలివర్డ్ 15% ఆల్సో అగ్రెసివ్గా ఉన్నాయి. సరే మనకు అంత వద్దులేండి, 10% అనుకుందాం, 8% to 10% మధ్యలో వస్తుంది అనుకుందాం. సో దీని యొక్క పని ఏంటి అని అంటే బెటర్ దాన్ ఏ రెగ్యులర్ ఎఫ్డి, వాటికంటే బెటర్గా జనరేట్ చేయడం మనకి ఈ ఇన్కమ్ బకెట్ యొక్క పని. సో ఇందులో మనం హైబ్రిడ్ ఫండ్స్ కానీ, ఈక్విటీ సేవింగ్స్ ఫండ్ కానీ, లో వాలటాలిటీ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ కానీ, మల్టీ అసెట్ ఫండ్స్ కానీ, సో ఇటువంటివన్నిటిని కలిపి కాంబినేషన్లో మనం ఒక సెకండ్ బకెట్ని తయారు చేసుకోవాలి. అండ్ థర్డ్ బకెట్ వచ్చేసరికి గ్రోత్ బకెట్. సో బేసిక్గా థర్డ్ బకెట్ ఏం చేస్తుంది, ఇందులో మనకి ఫ్లెక్సీ క్యాప్, మల్టీ క్యాప్ అంటే ఈక్విటీ కంప్లీట్లీ, లార్జ్ మిడ్ ఇంటర్నేషనల్ ఈక్విటీ ఎక్స్పోజర్ కొంత. సో ఇదేంటంటే థర్డ్ బకెట్ కంప్లీట్గా మనకి గ్రోత్ బకెట్ అంటే ఈక్విటీ పోర్ట్ఫోలియో వీటిలోనే ఎక్కువగా ఉంటాం. సో బేసిక్ ఇక్కడ ఏం జరుగుతుంది, ఫస్ట్ బకెట్ ఏమో మనం ఎవ్రీ మంత్ రిడిమ్షన్ చేయడానికి వాడుకుంటాం, డిస్పైట్ ఆఫ్ ఎనీ మార్కెట్ వాలటాలిటీ, అందులో స్టెబిలిటీ ఉంటుంది. సో దాని నుంచి రిడిమ్షన్కి వాడతాం. సెకండ్ది ఏం చేస్తుంది, స్లోగా మనకి నెక్స్ట్ ఈవెన్తో కొంత వాలటాలిటీ ఎక్స్టెండ్ అయినా కానీ స్టేబుల్ ఇన్కమ్ని జనరేట్ చేసేందుకు మనకి ఫండ్స్ అనేవి యాడ్ అవుతుంటాయి. అఫ్కోర్స్ కొద్దిగా రీట్స్ యాడ్ చేసుకున్న తప్పలేదు సెకండ్ బాస్కెట్లో, రీట్స్ని కూడా కొద్దిగా యాడ్ చేసి పెట్టుకోవచ్చు ఇన్కమ్ బాస్కెట్ కింద. సో సెకండ్ బాస్కెట్ ఏం చేస్తుంది అంటే దీనికంటే కొంచెం ఎక్స్ట్రా ఆల్ఫా, అంటే ఫస్ట్ 6%, తర్వాత 10% అప్రాక్సిమేట్గా జనరేట్ చేస్తూ ఉంటుంది. గ్రోత్ బాస్కెట్ వచ్చేసరికి మనకి 12 to 15% మధ్యలో జనరేట్ చేస్తూ ఉంటుంది. సో మన గ్రోత్ బాస్కెట్ అనేది మన పోర్ట్ఫోలియో వాల్యూని ఎక్కడ తగ్గకుండా పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. వేరేస్ ఇన్కమ్ బకెట్ ఎందుకు పనిచేస్తూ ఉంటుంది, ఒకవేళ మనకి ఫస్ట్ ఉండేటువంటి స్టెబిలిటీ బకెట్లో డబ్బులు అయిపోతాయి కదా ఎవ్రీ మంత్ విత్డ్రా చేస్తూ ఉంటే, దీన్ని ఎవ్రీ ఇయర్ రీఫిల్ చేయడానికి ఇది పనికి వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ స్టెబిలిటీ, సెకండ్ వన్ వచ్చేసరికి ఇన్కమ్ బకెట్, థర్డ్ వన్ వచ్చేసరికి గ్రోత్ బకెట్. సో గ్రోత్ బకెట్లో నుంచి ఇన్కమ్ బకెట్లోకి రీఫిల్ చేస్తాం, ఇన్కమ్ బకెట్లో నుంచి స్టెబిలిటీ బాస్కెట్లోకి మనం రీఫిల్ చేస్తాం బకెట్లోకి. సో ఇట్లా మనం 3 బకెట్స్ని ప్లాన్ చేసుకొని మన అవసరమైనప్పుడల్లా ఆ బకెట్స్లో ఎప్పుడు ఈక్వల్ వెయిటేజ్ ఇయర్లీ వన్స్ రివ్యూ చేసుకొని ఇయర్లీ వన్స్ రీబ్యాలెన్సింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనకి మూడింట్లో స్టెబిలిటీ వస్తుంది. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటి అని అంటే గ్రోత్ బకెట్లో నుంచి మనం ఇన్కమ్ బకెట్లోకి డబ్బుల్ని ఎప్పుడు పంపించేయాలి అనేది మనకి ఒక పెద్ద ఛాలెంజ్గా మారుతుంది. సో బేసిక్గా దీనికే ఇప్పుడు మనం స్క్విరెలింగ్ మెథడ్ని యూజ్ చేస్తూ ఉంటాం. స్క్విరెల్స్ ఏం చేస్తూ ఉంటాయి, వాటి ఫుడ్ని సేకరిస్తూ ఉంటాయి కదా, ఫుడ్ను సేకరించేసి అవి కేవలం ఏదో అంటే అప్పటికప్పుడు తినేయటం కాకుండా డిఫరెంట్ బాస్కెట్స్లో ఫిల్ చేసుకుంటూ ఉంటాయి అవి. సో ఇన్ ద సేమ్ వే మనం ఏం చేస్తూ ఉంటాము, ఒకటి కనుక బాగా పెరిగిందనుకోండి అక్కడ వచ్చే ప్రాఫిట్స్ని స్క్విరెల్ చేసేయాలి, అంటే తీసేయాలి. అంటే గ్రోత్ బాస్కెట్ బాగా పెరిగింది అనుకోండి ఆ బకెట్, దాంట్లో నుంచి డబ్బులు తీసి కొంత ఇన్కమ్ బకెట్లోకో లేకపోతే కొంత స్టెబిలిటీ బకెట్లోకో మనం డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండాలి. దాన్ని స్క్విరెలింగ్ మెథడ్ అని చెప్పేసి అంటారు. అంటే మనం మన గ్రోత్ బాస్కెట్లో నుంచి పెరిగినప్పుడు, మళ్ళీ నోట్ చేసుకోండి, మనకి గ్రోత్ బాస్కెట్లో బాగా రిటర్న్ వచ్చి ఇది మిగతా 2 బకెట్స్తో కంపారిజన్లో బాగా డీవియేట్ అవుతుంది అన్నప్పుడు దీని నుంచి దీంట్లోకి లోడ్ చేస్తాం సెకండ్ బకెట్లోకి. ఓకే, ఎవ్రీ 1 yearకి ఒకసారి ఇన్కమ్ బకెట్ నుంచి ఇందులోకి లోడ్ చేస్తాం. సో బేసిక్ ఇక్కడ ఏమవుతుంది, మనకి మార్కెట్ వాలటాలిటీని అడ్జస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. గ్రో అయినప్పుడే మనం ఈక్విటీ ముట్టుకుంటాం, గ్రో అవ్వకపోతే ఈక్విటీ నుంచి రిడీమ్షన్ చెయ్యం. ఇక్కడ ఆల్రెడీ 3 yearsకి రిజర్వ్స్ ఉన్నాయి, 33% పెట్టామంటే ఇంకెక్కువ రిజర్వ్స్ ఉంటాయి. సరే 33 కాదు 3 yearsకే ప్లాన్ చేసామనంటే ఇక్కడ ఆల్రెడీ 3 yearsకి రిజర్వ్ ఉంది. దాని తర్వాత మనకి ఇన్కమ్ బకెట్లో హైబ్రిడ్ ఫండ్స్లో ఆల్మోస్ట్ మనకు ఇంకో 3 yearsకి రిజర్వ్ ఉంటుంది. దాని తర్వాత అంత గ్రోత్ బకెట్ ఉంది, అంటే 6 monthsకి మన దగ్గర హియర్ అంతా డబ్బులు రెడీగా ఉన్నాయి. సో ఇది పెరిగినప్పుడల్లా తీసుకొచ్చి ఇక్కడ రీఫిల్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది మనకి. సో బేసిక్గా ఇట్లా డబ్బులు వచ్చినాయి అంటే పెరిగినట్టుగా కొద్దిగా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ పోతూ ఉంటే దీన్నే మనం స్క్విరెలింగ్ మెథడ్ అని చెప్పేసి అంటే ప్రాఫిట్స్ని ట్రిమ్ చేయాలి. గ్రోత్లో ట్రిమ్ చేసాం, ఇన్కమ్లో ట్రిమ్ చేసి స్టెబిలిటీలోకి తీసుకొస్తాం. సో దీనివల్ల ఏమవుతుంది, మార్కెట్లో ఉండేటువంటి వాలటాలిటీని తట్టుకుంటూ మనం రిటర్న్స్ తీసుకోవడానికి ప్రాబబిలిటీ దొరుకుతుంది. సో ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మార్కెట్లో మనకి రిటర్న్స్ అంటూ రావాలి అంటే మార్కెట్ నుంచి ఇన్కమ్ జనరేట్ చేసి మనం దాని నుంచే సర్వైవ్ అవ్వాలి అని అంటే దానికి డిసిప్లిన్ అనేది చాలా అవసరం. మార్కెట్ కండిషన్కి అనుకూలంగా ఏ టైంలో ఏ బాస్కెట్లో మనం స్క్విరిల్ చేయాలి అనే నాలెడ్జ్ని మాత్రం మీరు గెయిన్ చేసుకోవాలి. అండ్ ఎవ్రీ బాస్కెట్లో ఎటువంటి టైప్ ఆఫ్ ఫండ్స్ని సెలెక్ట్ చేయాలి, మళ్ళీ ఆ టైప్ ఆఫ్ ఫండ్స్లో ఏ ఫండ్స్ని పర్టికులర్గా పిక్ చేయాలి అంటానికి కూడా మనం ఖచ్చితంగా నాలెడ్జ్ గెయిన్ చేయాలి. సో దానికోసం బేసిక్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పేసి ఆల్రెడీ ఒక సిరీస్ చేసి పెట్టుకున్నాం మనం. సో దాన్ని చూస్తే కొంత అవగాహన, మళ్ళీ చెప్తున్నది ఓన్లీ ఫర్ బిగినర్స్, అసలు ఏవి తెలియదు అనుకున్న వాళ్ళ కోసం అది ఆల్రెడీ ఉంది. సో అసలు తెలియదు మ్యూచువల్ ఫండ్ అనుకున్న వాళ్ళు చూసుకోండి. సో ఆల్రెడీ కొంత నాలెడ్జ్ ఉంది అనుకున్న వాళ్ళు ఈ స్ట్రాటజీ ద్వారా ఒక లంసం ఏర్పడ్డ తర్వాత దెన్ ఆ డబ్బుల్ని యూజ్ చేసుకొని యూ కెన్ బిల్డ్ యువర్ రిటైర్మెంట్ కార్పస్. దాంతో ఒక స్టడీ ఇన్కమ్ అనేది మనకి క్రియేట్ అవుతూ ఉంటుంది. సో సాధ్యమైనంత వరకు ఇయర్లీ 6%కి మించి మన
ఎంటైర్ పోర్ట్ఫోలియో నుంచి రిడిమ్షన్ పెట్టకండి. 6% ఈజ్ యువర్ మ్యాక్సిమం లిమిట్. 6%కి మించి పెడితే మనకి కొంతవరకు డ్రాడౌన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బ్యాక్ టెస్టింగ్ ప్రకారం 6% మన ఇప్పుడున్నటువంటి కంట్రీ రిటర్న్స్ని దృష్టిలో పెట్టుకొని 6% ఈజ్ వర్కింగ్ అవుట్. అదే మనకి లో రిటర్న్స్ వస్తున్నాయి అనుకోండి, పోను ఇండియా గ్రో అవుతుంది కదా, ఇండియా గ్రో అయినప్పుడు మనకి రిటర్న్స్ కూడా తగ్గుతాయి కదా, అప్పుడు మనం 4% రిడెంప్షన్ చేయాల్సి వస్తుంది అవసరం అయితే. బట్ ఇప్పుడున్న మార్కెట్ కండిషన్కి 6% ఈజ్ మోర్ ఫీజిబుల్. హ్యాపీగా దాంట్లో మన ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోవచ్చు. సో ఒక్కసారి కంక్లూజన్ చెప్పేస్తున్నాను. సో మనం ఇక్కడ 3 బకెట్స్ని తయారు చేస్తాం. ఒకటి వచ్చేసరికి స్టెబిలిటీ, ఇన్కమ్ అండ్ గ్రోత్ బకెట్స్. స్టెబిలిటీ బకెట్ నుంచి మనం డబ్బుల్ని రిడీమ్ చేస్తూ ఉంటాం. ఇయర్లీ వన్స్ ఒక్కసారి ఈ స్టెబిలిటీ బకెట్ని ఇన్కమ్ బకెట్ నుంచి రీఫిల్ చేస్తూ ఉంటాం. ఇన్కమ్ బకెట్లోకి మాత్రం వెన్ ఎవర్ ద గ్రోత్ బకెట్ గోస్ బియాండ్ ఇట్స్ లిమిట్స్, బాగా పెరుగుతుంది అనుకున్నప్పుడు స్క్విరిల్ చేసి ఇన్కమ్ బకెట్ని రీఫిల్ చేస్తాం. ఓకే, ఈ స్ట్రాటజీని క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఇది గుర్తుపెట్టుకొని మనం కనుక స్టేబుల్గా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే మన రిటైర్మెంట్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది. కుదిరితే సాధ్యమైనంత వరకు అడ్వైజర్ త్రూ వెళ్ళండి. డోంట్ ప్లే విత్ ద మనీ. థ్యాంక్ యూ వెరీ మచ్.